మన ఇండియన్ డైట్లో చాలా హిడెన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. హిడెన్ అంటే దాక్కున్న కార్బోహైడ్రేట్స్. బయటకి షుగర్ కనబడి తీయగా ఉంటే అది కనపడే షుగర్స్ కదా. మరి హిడెన్ కార్బోహైడ్రేట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామా. ఉదయం నిద్ర లేవగానే చాయ్ బిస్కెట్ తినే అలవాటు ఎంతమందికి ఉంది. మరి బిస్కెట్లో ఉండేది కార్బోహైడ్రేట్స్, టీలో షుగర్ వేసుకుని తాగుతూ ఉంటాము. కాఫీ లేనిదే కొంతమందికి డే స్టార్ట్ అవ్వదు, అందులో కూడా షుగర్స్ వేస్తూ ఉంటారు. మిల్క్లో కూడా మనకి షుగర్ ఉంటుంది కదా. ఇది ఒక హిడెన్ షుగర్ అనమాట. అది ఉదయాన్నే మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము. బ్రేక్ఫాస్ట్లో 5-6 ఇడ్లీ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక గ్లాస్ మినప్పప్పుకి 4 కప్స్ రైస్ యాడ్ చేస్తూ ఉంటారు కదా. మరి అందులో కూడా హిడెన్ కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి. అది కూడా ఇడ్లీతో పాటు స్ప్రౌట్స్ ఆర్ వెజిటబుల్ సాంబార్ లేకపోతే లాడ్ ఆఫ్ వెజిటబుల్స్ కాకుండా ఏం తింటూ ఉంటాము, కొంచెం చట్నీ లేకపోతే కారప్పొడితో తినే వాళ్ళు ఉంటారు కదా. మరి డైరెక్ట్గా ఇది కార్బోహైడ్రేట్స్ మనం కన్జ్యూమ్ చేసినట్టే అవుతుందండి. మధ్యాహ్నం వచ్చేసరికి వైట్ రైస్ ఎక్కువగా తింటాము. అది కూడా మనం ఒక కర్రీతో కాదు, చట్నీతో తింటాము, పప్పుతో తింటాము, ఒక కర్రీ అంటాము, పెరుగు కూడా తీసుకోవాలి. ఆహారం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది కదా. మరి ఇవన్నీ కూడా హిడెన్ కార్బోహైడ్రేట్స్. డిన్నర్ వచ్చేసరికి మనకు రెగ్యులర్గా అలవాటు, అది కూడా లేట్ నైట్ తింటూ ఉంటాము. వైట్ రైస్ తినే వాళ్ళు చాలామంది ఉంటారు. రోటీ కార్బోహైడ్రేట్స్, అది కూడా 2-3 వరకు చపాతీ తింటారు. మరి ఇవన్నీ కూడా మన ఇండియన్ డైట్లో దాక్కున్న కార్బోహైడ్రేట్స్. మరి కార్బోహైడ్రేట్స్ తినకూడదు అంటే ఖచ్చితంగా తినొచ్చండి. ఒక రోజులో మనం 120 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. అది కూడా ఈక్వల్ పోర్షన్స్లో డివైడ్ చేయాలి. మరి ఈ హిడెన్ కార్బోహైడ్రేట్స్ మనం ఎలా హెల్తీగా చేయాలంటారు. ఉదయాన్నే టీ బిస్కెట్తో స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఉదయాన్నే ఇప్పుడైతే మనం గ్లూకోజ్, ఈ కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నది తినేస్తే ఇన్సులిన్ పొద్దున్నే స్పైక్ అయిపోతుంది. డే మొత్తం కూడా అదే కంటిన్యూ అవుతుందండి. ఉండే కొద్ది గ్రాడ్యువల్గా వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికన్నా వార్మ్ వాటర్తో డే స్టార్ట్ చేయండి. దాని తర్వాత హెల్దీ నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ వంటివి తీసుకోవచ్చు. కొంతసేపటి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా మనం తినే వైట్గా ఉండే ఇడ్లీ కాకుండా అందులో మినపప్పు రేషియో పెంచి రైస్ ఆర్ ఇడ్లీ రవ్వ రేషియో తగ్గించండి. ఇడ్లీతో పాటు సాంబార్, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ కలిపి తినండి. దోశలో కూడా మిల్లెట్స్ వంటివి కలిపి తీసుకుంటే మంచిది. మన లంచ్లో వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోండి. మేము తినలేము బ్రౌన్ రైస్ అంటే మిల్లెట్స్ తీసుకోవచ్చు. కినువా ఒక మంచి ఆప్షన్. ఆర్ వైట్ రైస్ని హెల్దీగా చేయాలి అంటే ఒక కప్ వైట్ రైస్, ఇప్పుడు మీరు మెజర్మెంట్ చెక్ చేసుకోండి. ఒక కప్ వైట్ రైస్లో ఒక కప్ ఆకుకూర పప్పు కలిపేస్తే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఇది హిడెన్ కార్బోహైడ్రేట్స్ ఉండవు అందులో. బ్యాలెన్స్డ్ మీల్ అంటాం అన్నమాట. మరియు ఈవినింగ్ తినే డిన్నర్లో కూడా లైట్ ఎర్లీగా డిన్నర్ చేసేసి ఒక వెజిటబుల్ సూప్ కానీ లేకపోతే ఒక జొన్న రొట్టెలు వంటివి తీసుకోవచ్చు. మనం ఆహారం తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేయడం ద్వారా కూడా మన ఫుడ్లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే త్వరగా షుగర్ లెవెల్స్ పెరగవండి. ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. ఎందుకంటే తిన్న తర్వాత వాకింగ్ చేస్తే ఆల్రెడీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా కూడా మజిల్స్ ఎనర్జీగా వాడేసుకుంటాయి. గ్లూకోజ్ త్వరగా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇండియన్ డైట్ చాలా బెస్ట్ డైట్. కాకపోతే అది ప్రపోర్షన్స్, మనం తీసుకునే టైమింగ్ మరియు క్వాంటిటీ, మనం తయారు చేసుకునే ప్రపోర్షన్స్ మార్చేసి ఇది ది బెస్ట్ డైట్ అండి.